విశాఖ జిల్లా పెదగంటియాడ మండలం బాలచెరువు గ్రామంలో ప్రేమోన్మాది ఘాతకానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉన్న బాధితురాలు డొంకడ మేఘనాపై నీరజ్ శర్మ అనే యువకుడు రాడ్డుతో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. గతంలో బాధితురాలి తల్లిదండ్రులు నీరజ్ పై 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫోటోలను మార్పింగ్ చేసి వాట్సాప్ లో కుటుంబ సభ్యులకు పంపడం, కుటుంబ సభ్యులను బెదిరించేవాడు. కాగా తాజాగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో న్యూపోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2019వ సంవత్సరంలో తిరిగి ఇంటికి వచ్చాడని, నవీన్ తో ప్రేమాయణం కొనసాగించిన బాదుల్లా వేరే అమ్మాయిని పెళ్లిని చేసుకున్నాడని చెప్పారు. నవీన్కి తన తల్లి కుదిర్చిన అబ్బాయికి బాదుల్లా తన ప్రేమ వ్యవహారం తెలిసేలా చేసి మృతురాలి నిశ్చితార్థం చెడగొట్టాడు. పెళ్లి చేసుకోమని బాదుల్లాపై ఒత్తిడి చేసిన నవీన్ పెళ్లికి ఒప్పుకోకుండా నీ చావు నువ్వు చావు అని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నవ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఇందుకు కారణమైన బాదుల్లాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో న్యూపోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె గాజువాక్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అదే బాలచెరువు పెరగంటాడండి. అక్కడ మా పాప లవ్ చేయలేదని సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు అంటే పోర్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడినా కూడా తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం అంతకుముందు పరిచయం ఉందండి. లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. ఇది ఒక 8 months 12 months అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పింగ్ చేసి అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈ రోజు ఏం జరిగింది? ఇంట్లో ఉంటే సౌండ్స్ వస్తున్నాయి అనేసి అరుస్తున్నారని చెప్పి మేము బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళేసరికి ఎక్కువగా ఆ అమ్మాయిని కొడుతున్నట్టు ఏదో డౌట్ వచ్చి తలుపు కొడుతున్నాము. అప్పటికే ఆ అమ్మాయి అరుస్తుంది గట్టిగా. అరుస్తున్నప్పుడు లోన్కి వెళ్తారని తలుపు కొడుతుంటే లోన్ గడి పెట్టుకున్నారు తలుపు. ఇంకా కొడుతున్నారని గట్టి కొట్టేసరికి వాడికి డౌట్ వచ్చి తలుపు తీసి ఎమ్మటే మమ్మల్ని రాడ్ తోటి మా మీద దాడి చేశాడు. అటాక్ చేసేసరికి నాకు తగిలింది. ఎమ్మటే మేము పట్టుకునేసరికి వాడు పారిపోయాడు. నేను ఇంటి పక్కనే ఉంటాను అంతే.